మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షాట్లో సంకటహర చతుర్థి అంటే ఏమిటో, ఆ పూజ చేస్తే వచ్చే ఫలితాలేంటో తెలుసుకుందాము. సంకటహర చతుర్థి అనేది శ్రీ వినాయకునికి అంటే గణపతికి అంకితమైన ఒక పవిత్రమైన ఉపవాస వ్రతం. ఈ చతుర్థి ప్రతి నెల కృష్ణపక్షంలో చంద్రముఖం తర్వాత వచ్చే 4వ రోజు జరుగుతుంది. ఈరోజు సంకటహర చతుర్థి లేదా తిలకుటి చతుర్థి, గణేష చతుర్థి వ్రతం అని కూడా అంటారు. సంకటహర చతుర్థి అర్థం సంకట అంటే కష్టాలు, అడ్డంకులు, సమస్యలు. హర అంటే తొలగించేవాడు, అంటే మన జీవితంలోని కష్టాలను, అడ్డంకులను తొలగించే చతుర్థి అనే అర్థంలో దీనికి సంకటహర చతుర్థి అని పేరు. ఈరోజు ఏ దేవుణ్ణి పూజిస్తారు? ఈరోజు శ్రీ వినాయకుడు అంటే గణపతి ప్రధానంగా పూజించబడతాడు. గణపతి అంటే విఘ్నేశ్వరుడు, అంటే అడ్డంకులను తొలగించే దేవుడు. అందువల్ల ఆయన పూజ చేస్తే జీవితంలో ఉన్న సంకటాలు తొలగుతాయని నమ్మకం. సంకటహర చతుర్థి పూజా విధానం: ఉదయం స్నానం చేసి ఉపవాస వ్రతానికి సంకల్పం చేయాలి. దినాంతం ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం అనంతరం పూజ చేయాలి. గణపతికి పుష్పాలు, దుర్వ, మోదకాలు, అరటిపండ్లు నైవేద్యం పెట్టాలి. చంద్రుని చూశాక గణపతికి నమస్కరించి ఉపవాసం ముగించాలి. ఉపవాస విధానం: ఈరోజు పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవడం లేదా నిర్జల ఉపవాసం చేస్తారు. రాత్రి చంద్రదర్శనం చేసిన తర్వాతే భోజనం చేయాలి. సంకటహర చతుర్థి కథ: ఒకసారి పార్వతీదేవి చేసిన మట్టి వినాయకుడిని శివుడు కోపంతో నశింపజేశాడు. తర్వాత పార్వతీదేవి దుఃఖంలో మునిగిపోయింది. ఆపై శివుడు గణపతిని తిరిగి జీవింపజేశాడు. మరియు వ్రతం ద్వారా భక్తులు కూడా తమ కష్టాలను తొలగించుకోవచ్చని వరమిచ్చాడు. అప్పటి నుంచే ఈ వ్రతాన్ని సంకటహర చతుర్థిగా పూజించడం ప్రారంభమైంది. సంకటహర చతుర్థి ఫలితాలు: విఘ్న నివారణ: జీవితంలో అన్ని అడ్డంకులు తొలగుతాయి. ఆర్థిక స్థిరత్వం: ధన సంబంధ కష్టాలు తగ్గుతాయి. వ్యాపారంలో విజయం లభిస్తుంది. కుటుంబ సుఖం: దాంపత్యము, పిల్లల సౌభాగ్యం పెరుగుతుంది. మానసిక శాంతి: భయాలు, ఆందోళనలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. పాప పరిహారం: ఈ వ్రతం ద్వారా పూర్వజన్మ పాపాలు క్షీణిస్తాయని శాస్త్రాలు చెబుతాయి. మోక్షప్రాప్తి: నిరంతరం ఈ వ్రతం ఆచరించే భక్తులకు మోక్ష ఫలితం లభిస్తుంది. ముఖ్య మంత్రం: సంకటహర గణపతి మంత్రం. ఓం వక్రతుండాయ నమః, గౌరీపుత్రాయ నమః, సంకట నాశనాయ శ్రీ గణేశాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అత్యంత శుభ ఫలితం వస్తుంది. ప్రత్యేకత: ప్రతి నెలలోని సంకటహర చతుర్థిలో మాఘమాసం జనవరి టు ఫిబ్రవరి మధ్యలో వచ్చే చతుర్థి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనిని మహాసంకట హర చతుర్థి అని అంటారు. గణపతి స్మరణమే విజయం ప్రారంభం. సంకటహర చతుర్థి భక్తికి, క్రమశిక్షణకు, ఆత్మ శుద్ధికి సూచిక. కాబట్టి నెలకి ఒకసారి వచ్చే ఈ సంకటహర చతుర్థిని పూజ చేసుకుని ఆ విఘ్నేశ్వరుని యొక్క కరుణాకటాక్షాలకు పాత్రులవుదాము. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.